హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మనము హోమ్ మేడ్ హార్లిక్స్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే హెల్తీగా ఉంటుంది, పిల్లలకి బాగుంటుంది. ఒక కప్పు గోధుమలు అయితే తీసుకోవాలి. మంచివి, ఫ్రెష్వి, పుచ్చులు లేకుండా ఉన్నాయి చూసుకొని తీసుకోవాలి. వీటిని కొన్ని వాటర్ వేసుకొని బాగా నానబెట్టుకోవాలి. ఒక 2-3 గంటల పాటు ఈ గోధుమలను అయితే బాగా నానబెట్టుకోవాలి. చూడండి, ఒక రోజు తర్వాత గోధుమలు ఈ విధంగా నురగగా వచ్చాయి పైన. వీటిని మంచిగా బాగా ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి గోధుమలని. చూడండి, ఇలా అయితే బాగా కడిగి ఒక 2-3 టైమ్స్ కడిగి బాగా తీసుకోవాలన్నట్టు. చూడండి, తీసుకొని వీటిని ఇందులో ఉన్న వాటర్ అంతా, ఎక్స్ట్రా వాటర్ అంతా పారబోసి వీటిని ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే పోయే విధంగా చూసుకొని ఈ విధంగా మూటలాగా అయితే చేసుకోవాలి. దీన్ని మూటలాగా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని దానిపైన దానిపైన ఒక చిల్లుల గిన్నె ఉంటుంది కదా, అదైతే బోర్లించుకోవాలి అన్నట్టు. ఎందుకంటే దాని మీద దానికి కొంచెం గాలి అనేది తగులుతూ ఉండాలి. ఇది లేకపోతే ఈ గిన్నె కొంచెం మూత తీసి ఉంచుకోండి. ఒక 7-8 గంటలకు తర్వాత అయినా సరే కొంచెం క్లాత్ ఆరిపోయినట్టు ఉంటుంది కదా, కొన్ని వాటర్ చల్లుకోవాలి. ఒక 2 రోజుల తర్వాత అయితే ఇవి ఈ విధంగా అయితే మొలకెత్తుతాయి. చూడండి, ఈ విధంగా అయితే మంచిగా మొలకెత్తుతాయి. మొలకెత్తకుంటే ఇంకొక రోజు అయినా సరే వీటిని ఉంచుకొని ఇవి ఎలాగైనా సరే మొలకెత్తాలి అన్నట్టు. ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈ విధంగా గిన్నెలోకి తీసుకున్న తర్వాత డ్రై అవ్వాలి, తడి అనేది ఉండొద్దు. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే బాగా వేయించుకోవాలి. ఇవి పచ్చిగా తడిగా అనేది ఉండొద్దు. ఎందుకంటే అలా ఉండడం వల్ల హార్లిక్స్ అనేవి ఎక్కువ రోజులు ఉండవు, త్వరగా పాడైపోతుంది అన్నట్టు. ఒక గోధుమ గింజ చూసుకొని తీసి దాన్ని అయితే ఫస్ట్ కొంచెం చూసుకుంటూ ఈ విధంగా అయితే ఈ కలర్లోకి మారేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకోండి దాన్ని. చూడండి, ఈ విధంగా అయితే మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు వీటిని అటు ఇటు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. దానిపైన ఏమన్నా పొట్టు ఉంటే చెరగండి. అదే గిన్నెలోకి, అదే ప్యాన్లోకి ఒక అరకప్పు పల్లీలు అయితే తీసుకొని ఈ విధంగా మంచిగా వేయించుకోండి. ఒక 3-4 నిమిషాల వరకు బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫస్ట్ చల్లారబెట్టుకున్న గోధుమలని బాగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా కొంచెంగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి ఇంకొన్ని గోధుమలు, అదేవిధంగా పొట్టు తీసి పక్కన పెట్టుకున్న పల్లీలు, బాదం, ఒక అరకప్పు బాదం కూడా అలానే వేయించుకొని ఒక బాదం ఇవన్నింటిని మంచిగా మిక్సీ పట్టేసుకొని గిన్నెలోకి అయితే తీసుకోండి. చూడండి, ఈ విధంగా ఉండలు లేకుండా ఉండాలంటే ఈ విధంగా జల్లించుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే జల్లించుకోవాలి. జల్లించుకున్నాక మిగతా వచ్చినది ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని అందులోనే కొంచెం పటిక బెల్లం అయితే వేసుకోండి. పటిక బెల్లం, షుగరు వేసుకొని ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోనే షుగర్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం అయితే ఇలా ఈ విధంగా ఉండలు లేకుండా మొత్తము మంచిగా నీట్గా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. చూడండి, హెల్తీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలందరికీ ఎక్కువ చాక్లెట్, హార్లిక్స్ అంటే ఇష్టపడతారు కదా. ఒక కప్పు ఈ హార్లిక్స్ని తీసుకొని ఇందులోనే కప్పు అంటే 120 గ్రామ్స్, ఒక కప్ అంతా హార్లిక్స్ని అయితే తీసుకున్న తర్వాత అందులో చాక్లెట్ పౌడర్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నామంటే ఈ చాక్లెట్ హార్లిక్స్ కూడా మంచిగా రెడీ అవుతుంది అన్నట్టు. పిల్లలు ఎంతో ఇష్టంగా అయితే తీసుకుంటారు. ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక గాజు బౌల్లో అయితే స్టోర్ చేసుకోవాలి. చాలా రోజులు మనకు నిల్వ ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఒక 2 గ్లాసుల పాలు పోసుకొని ఒక దాంట్లో ఈ హార్లిక్స్, ఒక దాంట్లో ఆ హార్లిక్స్, చాక్లెట్ ప్లస్ గోధుమలది హార్లిక్స్ వేసుకొని తాగితే యమ్మీగా ఉంటుంది.